అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనంలో కనిపెట్టండి అనే మాట వాడాడు. ఈ కనిపెట్టండి అనే మాటగా అయితే ఇక్కడ వాడాడు. భక్తుల అనుభవాల్లో ఈ మాట ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉంటారో, ఆయన ప్రణాళికలో ఉంటారో వారికి మాత్రమే ఈ సందేశం అందుతుంది. నేను దేవుని బిడ్డని, నేను ప్రభు బిడ్డని అని చాలామంది అనుకుంటారు, అలానే ఫీల్ అవుతారు. కానీ ఇందులో 2 వర్గాలు ఉన్నాయి. దేవుని కొరకు ఆశ కలిగిన వర్గాలు, జస్ట్ దేవుణ్ణి వాడుకొని పక్కకు నెట్టేసే వర్గాలు 2. ఒకటేమో నేను దేవుని బిడ్డని అని చెప్పుకునే వాళ్ళలో 2 రకాలు. ఒకటేమో దేవుని కొరకు ఆశ కలిగి దేవుని కొరకు ఫలించాలి అనేటువంటి వర్గం. ఒకటేమో దేవుణ్ణి వాడుకొని పక్కకు పెట్టే వర్గం. అవసరానికి మాత్రమే వాళ్ళు దేవుణ్ణి వాడతారు, అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఇది 2వ టైప్. ఈ 2వ టైప్ వాళ్ళకి ఇలాంటి విషయాలు అందవు. ఎందుకంటే ఆశ లేదు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు, కానీ ఆశ లేనోడికి తృప్తిపరచడం సాధ్యం కాదు కదా. కాబట్టి ఎవరు అలాంటి ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తులై ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సమాచారాన్ని దేవుడు అందించడానికి ఇష్టపడతాడు. నా మట్టుకు నేనైతే అంతే ఫీల్ అవుతాను. నా ప్రార్థన కూడా అదే. నీ ఏర్పాటులో ఈ వేళ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నా నుండి నువ్వు అందించే సందేశం వినటానికి ఏర్పరచబడ్డారు, వారికి ఇది అందేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకొని నేను మాట్లాడటం మొదలు పెడతా. జాగ్రత్తగా వినండి, విషయంలోకి వస్తున్నాను. ఈ కనిపెట్టుట అనే మాట ఉంది కదా, కొంతమంది నాకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, అన్నా నాకు అసలు ప్రార్థన చేయటం రాదు, అసలు ఎలా చేయాలి, నాకు ప్రార్థన నేర్పండి అన్నా అని అడుగుతున్నారు. దానికి కూడా ఇందులోనే సమాధానం దొరుకుతుంది. కొద్దిగా మనసు పెట్టి వినండి. యేసు ప్రభువారు పగలంతా ప్రకటించి రాత్రంతా ఆయన ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళాడని మనకు బైబిల్లో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ప్రార్థనా పరులైన వాళ్ళు కొంతమంది 6 గంటలు ప్రార్థించారు, 7 గంటలు ప్రార్థించారు, 10 గంటలు ప్రార్థించారు అని కొన్ని మాటలు మనం విన్నాం. మనం ఎగిరెగిరి చేసిన గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ ప్రార్థన నడవదు. మరి వీళ్ళు 6-7 గంటలు 8-9 గంటలు రోజులు రాత్రంతా కూడా అసలు ఏం ప్రార్థన చేశారు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను అని ఉంది, కానీ ఏమేమి అడిగాడో మనకు అందులో రాయలేదు. ఒక యోహాను సువార్త 17లో మాత్రం ఆ చివరి ఘట్టంలో చేసిన ఒక ప్రార్థన కొన్ని విషయాలు మాత్రమే మనకు అందించాడు. అన్ని సంగతులు ఆయన రోజు ఏమేం ప్రార్థన చేశాడో అవన్నీ గ్రంథంలో రాయలేదు. ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను అనే వచనాలు మాత్రం అనేకం ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. జాగ్రత్తగా వినండి, మిస్ అవ్వకండి. నేను చెప్పమన్నప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది విషయానికి వద్దాం. అలాగా ఆయన ప్రార్థనలో గడిపాడని ఉంది. అలాగే ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మొదటి తెస్సలోనిక 5లో పౌలు మహనీయుడు చెప్పాడు. ఈ ఎడతెగక ప్రార్థన చేయటం ఎట్లా కుదిరిద్ది, అదొక డౌటు. తర్వాత భక్త సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం పరిగణలో తీసుకుంటే, పండుకుందామని పడక సిద్ధపరచుకున్న ఆయన మోకాళ్ళుని తెల్లవారిన తర్వాత ఆ పడక తీసుకొని పక్కకి వెళ్ళాడట. అంటే ఒక నైటు ఉదాహరణకి 11ంటికి మోకాళ్ళు వేస్తే తెల్లవారు 6ంటికి ఆ మోకాళ్ళ మీద నుండి లేకపోతే ఆ ప్రార్థనలో నుండి లేచి పడక తీసేసి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు? 11 నుంచి 6 మధ్యలో ఎన్ని ఉన్నాయి?
ఒకటి కలిపితే 12, తర్వాత 6, మొత్తం కలిపి 7 గంటలు. ఈ 7 గంటలు ఆయన ఏం ప్రార్థన చేసి ఉంటాడు? అవునా? మీరు కూడా చాలాసార్లు వినున్నారు, అబ్బో ఆయన ప్రార్థనా పరుడు, అసలు గంటలు గంటలు దేవుడితో గడుపుతాడు అనే మాటలు మీరు కూడా చాలాసార్లు విన్నారు. మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది, నేను ఎంత ట్రై చేద్దామన్నా నా వల్ల కావట్లేదు, మరి వాళ్ళు గంటలు ఎట్లా చేశారు, అది ఎట్లా సాధ్యమైంది అనేది మనకు ఒక కోటి వరహాల ప్రశ్న. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థనలో 2 విభాగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యమైనవి 2 భాగాలు. ఒక భాగమేమో మనము దేవునితో మాట్లాడుట. నువ్వు స్తుతిస్తావో, కృతజ్ఞతలు చెప్తావో, ఆరాధిస్తావో, పాటలు పాడుతావో, విజ్ఞాపన చేస్తావో, యాచన చేస్తావో, కృతజ్ఞతార్పణలు అర్పిస్తావో, ఏం సమర్పిస్తావో ఒక భాగమేమో నీ వైపు నుండి దేవునికి వెళ్ళున్నది. నంబర్ 1. నంబర్ 2, దేవుని యొద్ద నుండి నీ వైపుకు వచ్చున్నది. ఈ 2 కూడా ప్రార్థనలో భాగమే. మొట్టమొదటిది నీ వైపు నుండి దేవుని యొద్దకు వెళ్ళున్నవి. 2 దేవుని వైపు నుండి నీ యొద్దకు వచ్చున్నవి. ఇప్పుడు యేసు ప్రభువారు ఒకవేళ ఒలీవల కొండకు ఆయన ప్రార్థించుటకు ఏకాంతంగా వెళ్ళాడు అని రాయబడి ఉంది. ప్రార్థించుట యందు ఆయన రాత్రి అంతయు గడిపెను అని ఉంది. ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపాడు అంటే, ప్రార్థన అనగానే మనకు తెలిసింది ఏంటంటే, ఈ రాత్రంతా అడుగుతానే ఉన్నాడు. అయ్యా సుబ్బారావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా వెంకట్రావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా అబ్రహాం సంగతి చూడు ప్రవ్వా, అయ్యా సమూయేలు సంగతి చూడు ప్రవ్వా, దావీదు సంగతి చూడు ప్రవ్వా, ఆనంద్ సంగతి చూడు ప్రవ్వా అని రాత్రంతా అడుగుతా ఉన్నాడా? మరి రాత్రంతా ఆయన అడిగే పనిలోనే ఉంటే, ఫలానా ఊరికి వెళ్తున్నావు, అక్కడ జక్కయ్య అనేవాడు ఒకడు ఉంటాడు, చెట్టు పైన ఉంటాడు, అతని పేరు జక్కయ్య, అతని దగ్గర ఈరోజు నువ్వు ఉండాలి, ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం మరి రాత్రంతా అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చింది? లాజరు అనేవాడు నిద్రిస్తున్నాడు, అతను నిద్రించిన వెంటనే నువ్వు వెళ్ళకూడదు, కొద్ది రోజులు ఆగి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం ఈయన రాత్రంతా ప్రార్థన చేస్తూ అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? గెరాసేనీయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు ఒకడు ఉన్నాడు, అతడు సమాధులలో ఉన్నాడు. మీకు తెలుసా? యేసు ప్రభు సముద్రం ఒడ్డున దోణి దిగి, పడవ దిగి అక్కడికి వెళ్ళాడు, సమాధుల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా అది కాదు ఆ ఊరు దారి, వేరే దారి ఉంది. ఆ వేరే దారిలో గుండా వెళ్ళాయన వీడున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఫలానా ప్లేస్లో వాడు ఉన్నాడు అన్న సమాచారం ఈయనకి ఎక్కడ దొరికింది? రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు కదా, అడుగుతానే ఉన్నాడు కదా. అవునా? సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చేటువంటి ఘట్టంలో శిష్యులు మనం తినటానికి వెళదాం రమ్మంటే, తినుటకు నాకు వేరొక ఆహారం కలదు, మీరు పోండి, మీరు తినరా పోండి అని వాళ్ళని పంపించి ఆయన కూర్చున్నాడు కదా. ఫలానా టైంకి ఆమె వస్తుందన్న సంగతి ఆయనకి ఎలా అందింది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రంతా ప్రార్థించుట యందు గడిపెను అన్నాడు. నా ఎదురుగా కూర్చునే వాళ్ళు మంపోళ్ళు కూర్చోవాకండి, జాగ్రత్త, ముందే చెప్తున్నా. ఎవరన్నా కునుకుపాటోళ్ళు మంపోళ్ళు కూర్చున్నారంటే నేను పిలుస్తా. మంపు మాలోకాలు ఉంటే చివర కూర్చోండి, నేనేం అనుకోను. ఏమాత్రం కన్ను రెప్పలు వాల్చారా నాకు మహా చిరాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చురుగ్గా ఉండండి, చెప్పేది మైండ్లో తీసుకోండి. అవకాశం ఉన్నంత వరకు దాని గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎవరు లేరులే, ముందే చెప్తున్నా. ఎందుకంటే విషయంలోకి వెళ్ళేటప్పుడు ఈ మఠాసన చేసుకొని కూర్చొని కాసేపు అట్లనే కూర్చొని ఆ చక్కటి గాలి హాయిగా అది ఒక రకంగా ఉంటుంది, చిన్నగా మత్తుగమ్మి నేను చెప్పే అన్నీ ఒక పక్కకు పోతుంటాయి. అందుకని నా భయం. ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి.
మీరు అడిగారు కాబట్టి లైవ్ పెట్టాం, అసలు లేకపోతే లైవ్ సెక్షనే లేదు. నా భయం ఏంటో తెలుసా, మనోళ్ళు కొంతమంది పనోళ్ళు ఉన్నారు, ఎందుకు అన్నయ్య శుభ్రంగా ఇంట్లోనే టీవీలో కనపడుతుంటే మనం ఆడదాకా పోయేది ఏందని కొంతమంది సహవాసాన్ని ఎగ్గొట్టే రకాలు ఉన్నారు. కొంతమంది మరి కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు పనోళ్ళు ఉంటారు. అందుకని అసలు లైవ్ బ్రేక్ చేసి వచ్చినట్టు మొత్తాన్ని ఇక్కడ రప్పిద్దామని చూసా, కానీ దూరదేశాల్లో అన్న మాకు కావాలని చెప్పి అన్నందుకు లైవ్ ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చెప్పే విషయాల మీద మైండ్ పెట్టండి, మీకు ఉపయోగపడతాయి. రాత్రంతా ప్రార్థన చేయుట యందు గడిపెను అన్న మాటలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఏ విధమైందైనా చెయ్యి. ఒకటి నీ వైపు నుంచి వెళ్ళున్నది, రెండు దేవుని వైపు నుండి మన యొద్దకు వచ్చున్నది. ఇవి రెండు కలిపి కూడా ప్రార్థన అనే టైటిలే ఇచ్చాడు. ఒక దశలోనేమో ప్రభు కొన్ని విజ్ఞాపనలు తండ్రికి చేశాడు. తర్వాత తండ్రి మాట్లాడుతుంటే ఆయన మాటల కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతున్న విషయాలన్నిటిని కూడా స్వీకరించాడు. విచిత్రం చెప్పున, తెల్లవారి ఏమి జరగబోతుందో, మళ్ళా రాత్రి అయ్యేంత వరకు ఆ డే మొత్తం కూడా ఏం జరగబోతుందో మొత్తం ముందే తండ్రి దగ్గర నుండి తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే నమూనా ఇవ్వబడిందో ఏ రోజుకు ఆ రోజు డే ప్లానింగ్ అంతా కూడా మనోళ్ళు రాసుకుంటారు కదా, డేట్స్. ఈరోజు నేను ఫలానూరు డేట్ ఇచ్చాను, ఫలానూరు డేట్ ఇచ్చాను, ఫలానూరులో వాక్యం చెప్పాలి, ఫలానా ఊరని. మనం ఏం చేస్తామంటే డైరీ డే అయిపోయిన తర్వాత పొద్దున స్టార్టింగ్ నుంచి అన్ని చక్కబెట్టి అక్కడిక్కడ తిరిగి ఆ పనులు ఈ పనులు చేసి అంతా అయిపోయి ఇంటికి వచ్చినాక డైరీ రాస్తాం. ఈరోజు నేను విజయన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేకపోతే ఫలానా ఆయన ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఇది చేశాను, ఇక్కడ ఇది చేశాను, ఈరోజు ఇలాంటి అనుభవం ఎదురైంది, ఈరోజు ఇలాగ అనిపించింది, ఈరోజు నా మనసు కొంచెం బాధ వేసింది అని ఏమేం చేసావో సాయంత్రానికి డైరీ రాసుకుంటాం. ఒక డే మొత్తం అయిపోయినాక పండుకోబోయేటప్పుడు. మీలో ఎవరికన్నా ఉందా డైరీ రాసే అలవాటు? అరుదుగా ఉంటుంది, ఎక్కువ మందికి ఉండదు. ఎందుకంటే అంత చాకిరి ఎవరు చేస్తారు కాబట్టి. సో కొంతమంది ఉన్నారు డైరీ రాసేవాళ్ళు, కొంతమంది ఉన్నారు ఈ రోజంతా తాను ఏం చేశాడో రాస్తారనమాట. అయితే యేసయ్యకి డే అయిపోయినాక డైరీ రాయటం కాదు, డే స్టార్ట్ కాకముందే డైరీ పేపర్ ఆయన దగ్గరకు వచ్చేస్తుంది. ఆ డే ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఏమేం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఎవరు తారసపడతారు, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు గడపాలి, మొత్తం వచ్చేస్తుంది పేపర్ ఆయనకి. దాని ప్రకారం విత్ టైమింగ్తో సహా వెళ్ళేవాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఈరోజు నాకు తండ్రి వద్ద నుండి ఆజ్ఞ అయినది జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలంటదా, త్వరగా దిగు, టైం లేదు. చూసారా, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలి. ఆ డే ప్రోగ్రామ్, అది ప్రోగ్రాంలో ఉంది. అయితే ఏ టైంలో మార్చాలో టైమింగ్ కూడా ఇవ్వబడింది. టైంకి ముందే మరియమ్మ వచ్చింది. ద్రాక్షరసం అయిపోయిందంట, నీవేమైనా చెయ్యగలవా అని అంటే ఆయన అన్నాడు, ఆ మాట మీరు గుర్తిస్తే చాలు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. అంటే ఆ సమయం ఆయనకి ఎలా తెలుసు? ఏ టైంలో, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్స్కి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలో ఆయనకి తెలుసు. లాజరు రోగి అయి ఉన్నప్పుడే కబురు వచ్చింది, కానీ ఏ డే వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంలో రాయి తీయించాలి, ఏ టైంలో బయటికి పిలవాలి, మొత్తం కూడా ప్రోగ్రాం అంతా యేసయ్యకు అందింది. ఎలా అందింది అంటే ఆయన ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ దినమంతా తండ్రి చేసిన కార్యాలన్నిటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, తండ్రి నా మనవులు వినుచు ఇట్టి కార్యములు జరిగిస్తూ ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు, నిన్ను స్తుతించుచున్నాను.
అంటాడుగా, యేసయ్యకి అలవాటు ఉందిగా, లాజరు దగ్గర అనలేదా, తండ్రి నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. యేసయ్య కూడా తాను దేవుడై ఉన్నప్పటికీ, దేవునిలో ఒక భాగమై ఉన్నప్పటికీ, ఆ దేవత్వపు మహిమంతా అక్కడే వదిలిపెట్టి ఒక నరమాత్రుడుగా భూమి మీదికి సామాన్యుడిగా వచ్చాడు గనుక ఒక మనుషుడు చేసిన అన్ని క్రియలు ఆయన చేయవలసి ఉన్నది. అందుకే బాప్తిస్మం కూడా ఆయన పొందాల్సి వచ్చింది. ఏ పాపం లేదు ఆయన దగ్గర. అయినప్పటికీ మనకు మాదిరి ఇచ్చుటకు ఒక మనుషుల్లాగా అన్ని విషయాల్లో ప్రవర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో భాగంగానే ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. తండ్రిని మహిమపరిచాడు. ఆ డే మొత్తం కూడా దేవుడు చేసిన కార్యాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంకా జరగవలసినటువంటి కర్తవ్యం నాకు బోధించు తండ్రి అని విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. చేసి ఇంకేం చేశాడు? కనిపెట్టాడు. మౌనంగా కనిపెట్టాడు. నిర్మానుష్యం, నిశ్శబ్దం, ఏ సప్పుడు లేదు. పక్షులు సైతం నిద్రపోయే వేళ అలాగా ఆ కొండ మీద మౌనంగా కనిపెట్టాడు. అలా కనిపెట్టి దేవుని స్వరం విన్నాడు, తండ్రి స్వరం. మరుసటి రోజు ప్రోగ్రాం అంతా కూడా ఆయన చెప్పాడు. అది తీసుకొని మళ్ళా నెక్స్ట్ డే ప్రారంభించేవాడు. ఖచ్చితంగా ఇది జరిగి ఉండకపోతే, రాత్రంతా ఆయన విజ్ఞాపన చేస్తానే ఉంటే ఇక తండ్రి స్వరం ఎప్పుడు విన్నాడు? ఈ ప్రోగ్రాం డిజైనింగ్ ఎప్పుడు జరిగింది? ప్రార్థనలో ఈ విశిష్టమైన సంగతిని చాలామంది విస్మరించారు. ప్రార్థన అనగానే వెళ్ళి మోకాళ్ళుని దేవునికి మనకు కావలసినటువంటి విషయాలు కాసేపు స్తుతించడం, కాసేపు మనకు కావాల్సినవన్నీ దేవునికి ఏకరువు పెట్టడం, అయిపోయిన తర్వాత మనకు కావలసిన అడగటం, అయిపోయిన తర్వాత యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేనంటాం, ఈ కళ్ళు తెరవటం, పరిగెత్తటం, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అన్నా నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని నాకు విజ్ఞాపన చేశాడు, నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను ఇస్తానని కానీ, ఇయ్యనని కానీ, లేకపోతే కొంచెం సమయం ఇవ్వని కానీ ఏదో ఒక సమాధానం చెప్పక మునుపు ఇతడు వెళ్ళదగునా? అయ్యా వెళ్ళొచ్చా? కానీ చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగి దేవునికి విజ్ఞాపన చేసి ఆ విషయాల్లో దేవుడు తాను ఏమనుకుంటున్నాడో చెప్పక మునిపే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి అన్నమాట. మీకు ఒక మాట చెప్తాను. ఆ మాట ఎక్కడుందో మీరు ఇప్పుడు రిఫరెన్స్ తీయాలి. చాలా సింపుల్, పెద్ద రిస్క్ ఏం కాదు, మీకు అందరికీ తెలిసిందే. పొంతి పిలాతు యేసు ప్రభుని సత్యం అనగానేమి అని అడుగుతాడు. సత్యం అనగానేమి అని అడుగుతాడు. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో మీరు తీయాలి. నేను 3 అంకెలు లెక్క పెడతాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునన్ను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడి మాట చెప్పి బయటున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. పిలాతు ఏమని అడిగాడు ప్రభువుని? సత్యం అనగా ఏమి అని అడిగాడుగా. అడిగి ప్రభు సమాధానం చెప్పిందాక ఉన్నాడా? ఒకవేళ కాసేపు ఉన్నట్టయితే యేసయ్య ఏ బంగారు మాట చెప్పేవాడో మనకి ఇందులోకి వచ్చే. కానీ ఉన్నాడా? అడిగాడు, మళ్ళా బయటికి పోయాడు. చాలామంది పిలాతు బ్యాచ్ ఉన్నారు. అర్థమైందా?
ఒక దశలో నేను కూడా పిలాతు బ్యాచ్లో వాడినే. ఎందుకంటే అడిగాను, కానీ ఆయన నాకు ఉత్తరం ఇవ్వకముందే అక్కడి నుంచి లేచి వచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అడిగావురా బాబు, చాలా సంగతులు చెప్పావు, మరి వాటి విషయంలో నేను నీకు ఒక స్పష్టత ఇవ్వక మునుపు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు? నేను కూర్చోలేవా కాసేపు? ఇప్పుడు నా దగ్గర కూర్చొని నా మాటలు విని నా కోసం కనిపెట్టుకోవటం కంటే నీకు ఇంకా ముఖ్యమైన పనులు, అంతసేటు నేను ఇబ్బంది పెట్టే పనులు ఏమున్నాయి నాయనా నీకు? అన్నిటికంటే అందరికంటే నేను కదా ముఖ్యం. నాతో మాట్లాడాలని ఆశపడి వచ్చావు నా దగ్గరికి. వచ్చినప్పుడు మరి నేను ఏదో ఒక సమాధానం నీకు ఇవ్వక మునుపు నువ్వు ఎందుకు వెళుతున్నావు అనేది దేవుని ప్రశ్న. కనీసం ఆ ప్రశ్న వేయటానికి కూడా మనం అవకాశం ఇవ్వకుండా జంప్ అవుతున్నాం అక్కడి నుంచి. ఇది మనలో జరుగుతున్న ఒక మేజర్ తప్పిదం, ఒక పెద్ద తప్పు. ఇది రాసుకోండి, గుర్తు రాసుకోండి, ఉపయోగపడిద్ది మీకు. ప్రభువుకు స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొకసారి చెప్దాం, ఓకేనా? రైట్. అందుకనే ఆయన ఒక పద్ధతి నేర్పాడు, కనిపెట్టు సన్నిధి అని. ఏంటిది? కనిపెట్టు సన్నిధి. కొంతమందికి అసలు ప్రార్థనే చేయబుద్ధి కాదు, నడిపింపు రాదు, ఎందుకో ఇష్టం ఉండదు. ఇది మంచి బుద్ధా దుర్బుద్ధా? దేవుణ్ణి స్తుతించబుద్ధి కాదు, ప్రార్థించబుద్ధి కాదు, ఆ ఫీలింగే రాదు. ఇది మంచి బుద్ధా దుర్బుద్ధా? చెప్పండి గట్టిగా. మంచి బుద్ధా దుర్బుద్ధా? దుర్బుద్ధి అంటే పొరపాటు బుద్ధి అని. నోరు తెరిచి చెప్పాలి తొందరగా. పొరపాటు బుద్ధి. అయితే ఏమంటాడో తెలుసా భక్తుడు? సరే, అది మంచి బుద్ధి కాదు, నీకు ప్రార్థన చేయబుద్ధి కాకపోవటం మంచి లక్షణం కాదు. ప్రార్థన చేయటం మంచి లక్షణం, నాకు చేయబుద్ధి కావటం లేదు అనేది మంచి లక్షణం కాదు, చెడ్డ లక్షణమే. అయినా నీకు చిట్కా చెప్తా, చెయ్యి అంటాడు ఆయన. ఏంటండి, ఏంటి ఆ చిట్కా అంటే మీకు కూడా ఉపయోగపడింది. తెల్లవారుజామునే లేవు. తెల్లవారుజామున లేవాలి అంటే నైటు పెందలాడే పడకకు వెళ్ళాలి. నైటు పెందలాడి పడకకు వెళ్ళే రోజులు పోయినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో పుణ్యమా అని మధ్యరాత్రి 1 గంటకి 12 గంటలకి పడకకి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. సెల్ ఫోను చూడొచ్చు, వాడొచ్చు, తప్పని నేను అనట్లా. హద్దులు దాటిపోయింది. దానికి ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఏ టైం ఖాళీ దొరికితే ఆ టైంలో అది మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మనం నిజంగా ఆనాటి భక్తుల యొక్క భక్తి జీవితాన్ని కలిగి రాబోతున్న ఉపద్రవాలను తప్పించుకొని ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులంగా మనం జీవించి అనేకులకు దీవెనకరంగా మారాలి అంటే ఈ విషయాలని ఖచ్చితంగా మనస్కరించి ఆచరణలో పెట్టాలి. దేవుని కొరకు ప్రజ్వలించాలి, మండుచు ప్రకాశించే దీపంలా ఉండాలని నాకు ఆశ ఉందన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నాకు ఆశ ఉందన్నా ఏదో చెదపురుగులాగా పుట్టి చచ్చినట్టుగా ఉండకూడదు. దేవుని కొరకు మండుచు ప్రకాశించే దీపంలా ఉండాలన్న ఆశ నాకుంది అన్నోళ్ళు సరిగ్గా నాకు రెండు చేతులు ఎత్తుతాను, నాకు ఫుల్గా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు చూపించవచ్చు కదరా, ఎంత బాగుండేది పాపం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చూసి సంతోషపడేవాళ్ళు కదా. సరే, వీళ్ళందరికీ ఆశ ఉందంట, నాకు కూడా ఆశ ఉంది. ఏం ఆశ? దేవుని కొరకు ఫలించాలని. ఆశ తీరాలంటే కొన్ని నియమాలు మనం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ ఆచారాలు అనుకోవద్దు. వెంటనే కొంతమంది ఇది ఒక ఆచారమా అంటారు. ఆ ఆచారం లేదు, ఈ ఆచారం లేదు, ఏ ఆచారం లేదు, అది ఒక దురాచారాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. ఏ ఆచారం లేదన్నది ఒక దురాచారం అన్నట్టు.
కొన్ని నియమ నిబంధనలు, కొన్ని హద్దులు ఖచ్చితంగా దేవభక్తి సాధకుడు మెయింటైన్ చేయాలి. నేను ఎరిగాను ఆ విషయాన్ని. తెల్లవారుజామున పెందలక్కడనే లేవాలి అంటే నైటు పెందలాడే పడకకు వెళ్ళేటువంటి అలవాటు ఉండాలి. కొంతమంది పని మనుషులు ఉన్నారు, కష్టజీవులు. ఎంత పని మనుషులైనా 10 దాకా ఎవరికి పని చేయించరు. ఒకవేళ 10కి కనీసం 10:30, 11కి నువ్వు పడకకు వెళ్ళే పరిస్థితి, నా పని అలాంటిదన్నా అంటావా? సరే, 11 కాడ నుంచి 12, 1, 2, 3 ఎన్ని గంటలు వచ్చింది? 11 నుంచి 12, 1, 2, 3, 4 ఎన్ని గంటలు? 5 గంటలు వచ్చింది. 5 గంటలు నిద్రపో. 4ంటికి లేగు. 4ంటికి లేగు అన్న. లేదన్నా నేను పండుకునేసరికి 12 అయింది, నా పని అలాంటిది అంటావా? సరే, 5ంటికి లేగు. 5 గంటలకు లేగు. కానీ 5 కాదు, 4 అయితే ఇంకా బాగుంటుంది, 3 అయితే ఇంకా సూపరు. ఈరోజు నేను 3ంటికి లేచాను మోకాళ్ళ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేచి ఏం చేయాలి చెప్తా. వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొంచెం దేహాన్ని, అంటే స్నానం చేయాలంటే మన వాళ్ళకి ఒళ్ళం కదా. ఈ కాళ్ళు చేతులు అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవటమే ఓకే, సహకరిస్తా. స్నానం చేయాలి అంటే అబ్బో మా నల్ల కాదులే, ఇది అయ్యే పని కాదు, అన్న చెప్పింది ఏదో బాగానే ఉంది కానీ మనం చేయలేం అనిపిస్తాడు. నీ స్నానానికి ఓ దండం, వద్దులే చేయొద్దు. శుద్ధి చేసుకో, కాళ్ళు చేతులు ముఖం ఎక్సెట్రా, ఫ్రెష్ అవు. అవకాశం ఉంటే వస్త్రాలు మార్చుకో, ఫ్రెష్ వస్త్రాలు వేసుకొని నువ్వు ఇంట్లో ఒక మూల మోకరిస్తావో, లేకపోతే నీకు ప్రత్యేకమైన గది ఉందో, ఎక్కడో చోట నువ్వు రెగ్యులర్గా మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని ఒక ప్లేస్ని, ఉన్నదే ఒకటే గది అయితే ఒక మూలకి, ఉన్నది ఒకటే గది నీ ఇంట్లో ఒక మూలకి ఓ చిన్న తివాచి లాంటిది ఏదో ఒకటి, ఇది ప్రార్థన చేసుకునే స్థలం అనుకునే దాన్ని అక్కడ నీ బైబిల్ గ్రంథం పెట్టుకో. ఏదన్నా ఒక చిన్న పరదా లాంటిది లేదా చిన్న క్లాత్ లాంటిది పరిచి ఉంచు అక్కడ. చక్కగా ఈ ఫ్రెష్ అయ్యి అక్కడ మోకాళ్ళుని, నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు. ప్రార్థన అంటే ఇరిటేషన్ నీకు. అందుకే సలహా చెప్తున్నాడు, నువ్వేం చేయొద్దు, వెళ్ళి అక్కడ మోకాళ్ళుని మౌనంగా కనిపెట్టంట. మంచి కానీ చెడ్డ కానీ ఏం ఆలోచన చేయొద్దు. మంచి ఆలోచన చేయొద్దు, చెడ్డ ఆలోచన చేయొద్దు. నువ్వు వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద ఉండంతే. మోకాళ్ళ మీద ఉండు. నీ ఎదురు ప్రభువు ఉన్నాడు, ఆయన ముందు నువ్వు ఉన్నావు. నీకు ఇదే పిక్చర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఫోటో తీసేవాడు మన ఎదురు ఉన్నప్పుడు, మనం ఫోటోకి పోజ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఫోటోకి మనం పోజ్ ఇవ్వటానికి నిలబడ్డామండి, కూరగాయల వ్యవహారం ఆలోచిస్తామా? ఆలోచించాం. అప్పుల గురించి ఆలోచిస్తామా? ఆలోచించాం. ఇంక దేని గురించి ఆలోచించాం? ఏదండి కొంచెం తల ఇట్లా ఉంచండి, కొంచెం అట్లా ఉంచండి అన్నప్పుడు ఇలా అనుకుంటా, అలా అనుకుంటా ఆ క్యాంప్కి వెళ్ళి ఆ పర్సన్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక ఏ విషయాన్ని గురించి ఆలోచించాం. అతను క్లిక్ అనిపించిన దాకా బిగబట్టుకుని ఒకే పోజులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫోటో తీసిన దాకా అలానే ఉంటాం కదా. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించేటువంటి ప్లేస్, నీ గదిలో ఒక మూల అయితే ఆ మూల. 3ంటికి 4ంటికి ఎందుకు లెగవమని చెప్పానంటే, ఆ టైంలో అయితే నీ చిన్నపిల్లలు సైతం నిద్రపోతుంటారు. ఇక చిన్నపిల్లల్లో ఇంకో పెద్ద పిల్లోడు ఉంటాడు స్త్రీలకి, ఆ పెద్దవాడు కూడా నిద్రపోతుంటాడు. ప్రశాంతంగా అలాగే వెళ్ళి నువ్వు మోకాళ్ళ మీద ఉండవచ్చు. ఆయన అంటాడు, మంచి సలహా పెద్ద ఆయన. నేనేదో పండితుండే అని నా పాండిత్యం చెప్పట్లా, నేను ఆచరణలో పెట్టాను. ఇది ఆల్రెడీ దేవుని కృపను బట్టి పెద్ద ఆయన ఈ విషయాన్ని
రాయక మునుపే, ఏది ఆయన రాసిన బుక్ నా చేతికి రాక మునుపే నాకు ఆల్రెడీ దేవుడు ఈ పద్ధతిని నేర్పించాడు. అది నాకు దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఆల్రెడీ ఈ పద్ధతిని అనుసరించి నేను దేవుని కలుసుకుంటానే ఉన్నాను, నాకుంది. అయితే మీకు నేర్పడానికి ఆయన వ్రాసిన సంగతి చాలా సౌకర్యంగా ఉంది, అందుకని నేను చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏమి లేదు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు స్తుతి కూడా చెప్పొద్దు, అసలు కనీసం కీర్తన కూడా పాడొద్దు. ప్రభువా ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చానని మోకాళ్ళ మీద ఉండు, అంతే. నువ్వు ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉండు. ప్రార్థన చేయబుద్ధి కాదు అన్నావు కదా, తప్పకుండా నీకు ప్రార్థన మీద ఇష్టం పుట్టిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, పాపాలు ఒప్పుకునే మనసు నీ దగ్గర లేదు. తప్పులు చేస్తావు, ఆ తప్పులు మనుషుల ముందు ఒప్పుకోవు, దేవుని ముందు కూడా ఒప్పుకోవు. ఆఖరికి దేవుని ముందు వచ్చి కూడా, దేవా నేను అన్యాయంగా చేయలేదయ్యా, నన్ను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఇలా అన్నారు, అందుకని ప్రభువా అని దేవుణ్ణి కూడా కన్విన్స్ చేసేటువంటి తెలివితేటలు ఉపయోగించబోతాం. ఒక్కోసారి మనుషులనైతే కన్విన్స్ చేస్తాం ఏదో చెప్పి, దేవుణ్ణి అలాగా చేయలేం కదా. కానీ కొంతమంది మనసు ఎంత కఠినంగా ఉంటుందంటే దేవుని ముందు కూడా ఒప్పుకోరు. కొంతమందికి ఇదొక దుర్బుద్ధి, దేవుని ముందు తప్పిదాలు ఒప్పుకోరు. నీకు ఆ మనసు ఉందా? అట్లయితే నీకు నా సలహా అంటాడు. ఏమిటయ్యా అంటే, ఏం లేదు, నేను చెప్పినట్లు పొద్దున్నే ఆ తెల్లవారుజామునే నువ్వు వెళ్ళి మోకాళ్ళేసి నేను చెప్పిన విధంగా నువ్వు కనిపెట్టు. ఆ దుర్బుద్ధి కూడా నీలో తొలగిపోయి నువ్వు ప్రతి లోపము దేవుని ముందు మనుషుల ఎదుట కూడా అవసరమైతే ఒప్పుకోదగిన వాటన్నిటిని కూడా తగ్గించుకొని ఒప్పుకునే వినయము, దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీకు వస్తుంది అంటాడు. ఇది ఒక ఫార్ములా, ఒక సూత్రం అన్నమాట. ఎలా వస్తుంది అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ లోపాన్ని ఓ పక్కన పెట్టుకున్నావు, పెట్టుకొని అట్లనే ఆగిపోలా. నువ్వు ఈ లోపాన్ని ఒక పక్కన కలిగి ఉండి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, దేవుని ముందు నీ బలహీనతని ప్రదర్శిస్తున్నావు. ఏమనంటే, అయ్యా నా దగ్గర ఈ లోపం ఉంది, అయినప్పటికీ కూడా దీని నుంచి విడుదల కొరకు నేను నిన్నే ఆశ్రయించాను, నీవు నాకు విడుదల ఇచ్చినట్లు ఇదిగో నీ కొరకు కనిపెట్టుకున్నాను అని ఆయన కృప కొరకు, ఆయన ఇచ్చేటువంటి మనోబలం కొరకు, ఆత్మ బలం కొరకు నువ్వు జస్ట్ కనిపెట్టు అంతే అన్నాడు. నువ్వు ఇంకేం జుట్టు పీకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కనిపెట్టు అంతే. నీకు దాని మీద విజయం వచ్చేస్తుంది. కొంతమందికి అసూయ. ఏం అసూయ అంటే, పరిశుద్ధుల అసూయలు ఎట్టుంటాయో తెలుసా? అవి కూడా చాలా పరిశుద్ధంగానే ఉంటాయి. పరిశుద్ధుల అసూయలు పరిశుద్ధంగానే ఉంటాయి. అసూయ మళ్ళా అది ఏంటంటే, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లా, వాడు ప్రార్థన చేస్తే వెంటనే వింటున్నాడు, ఇది ఏందో అర్థం కావట్లా. నా ప్రార్థనకి జవాబు రావట్లా, వాడి ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎందుకు? వాడు అడిగినవన్నీ వాడికి వస్తున్నాయి. అనిపించలేదా ఎప్పుడు? వాళ్ళు చెబుతూ ఉంటారు, కొంతమంది ఎగిరి చెబుతుంటారు, అసలు నేను అట్లా అడిగానన్నా ఇట్లా వచ్చిందన్నా. ఏదే కాదన్నా, ఏదైనా సరే నేను అడిగాను అంటే అసలు ఆన్ ది స్పాట్ వచ్చేయాల్సిందే అన్నప్పుడు, ఎన్నో రోజుల నుంచి అడిగినా జవాబు రానోడు అది విన్నాడు అనుకో, పండుగ చేసుకో, చేద్దాం, అట్లా అయిపోయింది. వింటున్నాడు, నువ్వు ఏది అడిగినా వింటున్నాడు. మరి ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడు. దేవుడు కూడా ఏందో దీవించేవాడినే దీవిస్తాడు, ఇచ్చేవాడికే ఇస్తాడు. మరి ఏందో ఇది చాలా పరిశుద్ధమైన అసూయ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధమైన అసూయ ఏందన్నాడు చూస్తున్నాడు విజయ్. ఇంకా వేరే అసూయలు ఏముంటాయి మనకి? పరిశుద్ధులకి ప్రార్థనకి జవాబు వచ్చినోడిని చూస్తే రానోడికి మండిద్ది. ఇద్దరి మీద మండిద్ది, వచ్చినందుకు వీడి మీద, ఇచ్చినందుకు ఆయన మీద. ఇప్పుడు ఈయనోడివి నాకు ఈనప్పుడు వాడికి కూడా ఇవ్వకు, నాకేం ఇయ్యవో వాడికేమో అన్నీ ఇస్తావు, ఏంది నాయన నువ్వు అని. ఈ బుద్ధి మన దగ్గర ఉంది.
సరే ఉందా, ఓ పక్కన ఉన్నాయి దాన్ని. వెళ్ళి మోకాళ్ళి కనిపెట్టు. అయ్యా నా దగ్గర ఈ లక్షణం ఉంది తీసే, ఇది కూడా అడగొద్దు నువ్వు, అసలు ఏం అడగొద్దు. జస్ట్ నువ్వు మోకాళ్ళేసి కనిపెట్టు. నీకు తెలియకుండా నిన్ను వదిలిపోవటం నువ్వు గుర్తిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దోళ్ళ మాట పెరుగన్నం చెద్దన్నం మూట అన్నారు. వాళ్ళు ఏదైనా సాధన చేసి అనుభవించి చెప్తారు. వింటున్నారా? ఏం చేసి? సాధన చేసి అనుభవించి చెబుతారు. ఇప్పుడు నువ్వు ఆయన చెప్పాడు అనుకో, నువ్వు మాకెందుకు చెప్తున్నావు? అదంతా సీరియస్ మ్యాటర్ లాగా ఏముంది? అసలు కనీసం ప్రార్థన కూడా చేయకుండా ఒట్టిగా మోకాళ్ళుని కనిపెడితే ఎలా విడుదల వచ్చిద్ది అంటే దానికి కూడా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. కొన్ని బలహీనతలు ఉన్నాయి, అన్నీ మానుకున్నావు, ఆ ఒక్కటి మాత్రం నీ దగ్గర ఉంది. ఏదో నీకు తగ్గది నువ్వు కలిగి ఉంది. ఏదో ఒకటి నీ దగ్గర, ఒక పాపమో, ఒక పొరపాటో, ఒక తప్పిదమో, ఒక బలహీనతో నీ దగ్గర ఉంది. అన్నీ బాగున్నాయి, అన్నీ వదిలేసినాయి, కానీ ఆ ఒక్కటి మాత్రం వదలటల్లా. పోనీ అది వదిలిపోద్దామన్నా నువ్వు వదలటల్లా. అర్థమైందా? ఆ ఒక్కటి ఉందా మీలో? ఏదన్నా ఒకటి ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారు? అన్నీ పోయినాయి కానీ ఒకటి మాత్రం వదలట్లేదు అన్నాను. ఏదో ఒకటి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏదో ఒకటి. కొంతమంది చేతులు ఎత్తట్లా. అసలు ఏ ఒక్కటి లేదా మీ దగ్గర? ఉందా? ఏదో ఒకటి ఉందా? ఏదో ఒకటి. అది నీకు తెలుసు స్పష్టంగా, ఇది ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంది అనేది నీకు తెలుసు. అది దేవుని ఆత్మకు అభ్యంతరకరమైంది, దేవునికి ఇబ్బంది కలిగించేది. అది నీలో ఉండటం దేవునికి ఇష్టం లేదు, నీకు కూడా ఇష్టం లేదు. అది అలా ఉంటాం, బాధపడుతున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, దానికి కూడా ఏం చేయొద్దు, దాన్ని పక్కన ఉన్నాయి, నువ్వు వెళ్ళి మోకాళ్ళలోను కనిపెట్టు అన్నాడు. ఎలా మోకాళ్ళు అనుబుద్ధి అయింది? ఒక మాట చెప్తాను. సైతానుగాడు ఏమంటాడో తెలుసా? సైతానుగాడు కావచ్చు, సైతాను ప్రేరణ పొందిన మనుషులు కావచ్చు, ఏమంటారు తెలుసా? ఇంత తప్పు నీ దగ్గర పెట్టుకొని తగుదునమ్మా అని వెళ్ళి నువ్వు మోకాళ్ళు వేస్తున్నావు, ఏమన్నా సిగ్గుందా? ఏమన్నా సిగ్గుందా అని వాడు నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, పెద్ద ఆయన చెప్పాడు, ఏమన్నా తెలుసా? అసలు నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేయటానికి సిద్ధపడుతున్నావు, నీకు సిగ్గుందా అని వాడు అడిగితే నువ్వేం అడగాలంటే, అసలు నువ్వెవుడురా నన్ను అడగటానికి అను. అసలు నీవెవరివి? నీకేమి సంబంధం? నీవు నా కొరకు ఏమి చేసితివి? నా కొరకు ప్రాణం పెట్టితివా? నా కొరకు రక్తము కార్చితివా? నీవు నా కొరకు ఏమి చేశావని? నీవేమన్నా నా సృష్టికర్తవా? నన్ను పెంచి పోషిస్తున్నావా? నన్ను బ్రతికిస్తున్నావా? నా ఉనికికి కారణం నువ్వా? ఏం హక్కు ఉందని నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? తంతే తన్నులు తింటా, తిడితే తిట్టులు తింటా, దీవిస్తే ఆశీర్వాదం పొందుతా. ఏదైనా నా యేసయ్య చేస్తాడు. నువ్వెవరివి? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పో అంతే. ఆర్గ్యూ చేసేవాడి మాటను కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దు, వెళ్ళి మోకాళ్ళే అన్నాడు. ఈ మాటకు చెవొగ్గావనుకో, ఆ మాట నిన్ను వెనక్కి లాగుతుంది. దేని నుంచో తెలుసా? దేవుని నుండి. నేను అపాత్రుణ్ణి కదా, అయోగ్యుణ్ణి కదా, నా దగ్గర ఈ ఒక్కటి ఉంది కదా, దీన్ని బట్టి నేను పనికిరాను కదా అని వాడిచ్చిన ప్రేరణకు లొంగి నువ్వు అలా అనుకుంటే నువ్వు ఆయన సన్నిధికి, సహవాసానికి దూరం అవుతావు. వెలుగు దూరం అయ్యే కొద్దీ చెప్పేదేముంది, చీకటే నీకు ఇంకా దగ్గర అవుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇప్పుడు తంతే తన్నులు తినాలి, తిడితే తిట్టులు తినాలి, ఏది చేసినా పెద్ద ఆయన చేయాలి. ఆయన దగ్గరే తేల్చుకోవాలండి. వీడెవడు మనతో ఆర్గ్యూ చేయటానికి? వాడికి ఏం హక్కు ఉంది? కానీ వాడికి ఛాన్స్ ఇవ్వద్దు.
వాళ్ళలాగా వాడి ప్రేరణకు లొంగి కొంతమంది మనుషులు మాట్లాడతారు. చేసేయన్నీ చేస్తారు, పెద్ద పరిశుద్ధుల్లాగా పోయి మోకాళ్ళు లేచి హల్లెలూయా 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 అంటారు. సిగ్గు ఉండాలి అంటారు. పాపం వీళ్ళు కూడా వాడి ప్రేరణలో ఉన్నోళ్లే. వాళ్ళకేం హక్కు ఉందా ఆ మాట అంటానికి? నేనన్నా నయం, వాడు పూర్తిగా చెడిపోయినాడు. ఇప్పుడు ఏదో కొంచెం లాగేసుకున్నాడు ఒకడికేం అసలు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు, మొండి మొలతో ఉన్నాడు. ఈ మొండి మొలతో ఉన్నోడు లాగేసుకున్నాడు ఎగతాళి చేస్తే ఎంత హాస్యాస్పదమో, కొంతమంది మనల్ని అట్లా అనటం అంతే హాస్యాస్పదం. దేవుని బిడ్డల్ని అంటారు కొంతమంది. అరే దేవుని బిడ్డలు లాగేసుకున్నాడు పోయి, అసలు నువ్వు మరి నిష్ఠ దిగంబరత్వంతో తెచ్చావు, నువ్వు అనేదానికి ఎక్కడుంది అసలు? వాడు కొన్ని విషయాల్లో కంట్రోల్ అయ్యాడు, నువ్వు మొత్తం కొనసాగిస్తానే మళ్ళీ వాడికి కౌంటర్ వేస్తావు. నువ్వు అసలు ఇట్లా చేయొచ్చా, అట్లా చేయవచ్చు, ఈడేదో పెద్ద మనిషిలాగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవునా కదా? కాబట్టి ఛాన్స్ ఇవ్వద్దు. ఆ ఒక్కటేదో ఉంది నీ దగ్గర, అది నీకే తెలుసు, అన్ని జయించావు, ఒక బలహీనత ఉంది. దాని గురించి కూడా నువ్వు ఏమీ చేయదు, మోకాళ్ళు అయిపోయి కనిపెట్టు. కనిపెడితే ఏం జరిగిద్దంటే ఆయన నిన్ను గమనిస్తాడు. నీకు ఏం చేస్తే దాని నుంచి విడుదల వచ్చిద్దో ఆయన తేల్చుకుంటాడు. నిస్సహాయుడను ప్రభువా, నీవు తప్ప నాకు ఇంకా ఏమీ లేదు, నాకు నువ్వే శరణని, ఇక నాకు మాటే లేదన్నట్టు నువ్వు వెళ్ళి మోకాళ్ళుని కనిపెట్టంతే. దీన్ని దైవజనుడు ఏమని పిలిచాడంటే కనిపెట్టు సన్నిధి అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నువ్వు కనిపెట్టుకో అంతే. గమనించండి, ఇలా కనిపెట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంలోకి వెళతావో, నేను చెప్పిన పద్ధతిలో, ఆ ఒక్కటి కూడా నిన్ను వదిలిపోవటం నువ్వు గుర్తిస్తావు. నీకు ఇప్పుడు తెల్లవారుజామున ఒకటి చెప్పా కదా, మధ్యాహ్నం వేళ నిశ్శబ్దంగా ఉంది, ఖాళీ వచ్చింది, వెళ్ళిపో అంతే మోకాళ్ళ మీదకి, కనిపెట్టంతే. కొన్నిసార్లు ఇప్పుడు ప్రార్థన లేని వాళ్ళకి, బలహీనతలో ఉన్న వాళ్ళకి మౌనంగా కనిపెట్టమన్నావు. మరి ప్రార్థనా పరులు కొంతమంది నేను ప్రార్థన చేస్తానన్నా అంటే మంచిది, ప్రార్థన చేసి కనిపెట్టు. అర్థమైందా? ఇతరులను క్షమించలేని మనసు ఉంది నీకు, సరే ఓ పక్కన ఉన్నాయి దాని సంగతి తేల్చుకుందాం, నువ్వు వెళ్ళి కనిపెట్టు. ఏదన్నా చెప్పు, నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టు అంటాడు అంతే. నేను పనికొచ్చే మ్యాటర్ అంటారా, ఏమోలే అంటారా? ఎంతమంది ఇది ఉపయోగపడిద్దన్న అనేవాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం మనం, ఓపెన్గా. దేవునికి మహిమ కలుగును గాక, చెప్పాలి గట్టిగా, అంతే. నువ్వు కనిపెట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోమని ఎన్నిసార్లు కనిపెట్టండి అని చెప్తున్నా. మూలవచనం కూడా అదే చూపించా, కనిపెట్టండి అని. బంధకాలలో ఉన్నవాడు, బలహీనతలలో ఉన్నవాడు, చంచలత్వంతో ఉన్నవాడు ముందు ఏమీ చేయకుండా వేకువజామునే నువ్వు 3ంటికి లేగుస్తావో, ఆయన అయితే 2 గంటలకి లేచేవాడంట, పెద్ద ఆయన. అప్పటి రోజుల్లో సాధ్యమైంది, ఎందుకంటే 7ంటికల్లా పడకెళ్ళేవాళ్ళు. పల్లెటూళ్ళలో కూడా కొన్ని ఊళ్ళలో ఇప్పటికీ పొద్దుపోయిందంటే ఏదో ఆహారం అది తీసుకొని 7, 7:30, 8 కల్లా పడకెళ్ళిపోతారు. 8ంటికి నిద్రపోయాడు అనుకో, 9, 10, 11, 12, 1, 2 ఎన్ని గంటలు? మస్తు నిద్ర. ఇంకేంది, చాలేదా? అట్లయితే కనిపెట్టు సన్నిధి అయిపోయిన తర్వాత, కనిపెట్టు ప్రార్థన అయిపోయిన తర్వాత, అంత కాకపోతే ఆ గంట శేషం కూడా తర్వాత నువ్వు ముగించేసి, నష్టమేముంది? ఎవరు కొట్టారు? అంతే కదా. ఇప్పుడు మన అబ్బాయి వేరే దేశంలో ఉన్నాడండి, వాడికి పగలు మనకు మధ్యరాత్రి. ఆ జామున నేను ఫోన్ చేస్తానమ్మా అన్నాడు, మనం మధ్యరాత్రి కూర కనిపెట్టుకుని ఉంటామా లేదా? వాడు ఫోను మాట్లాడిన తర్వాత ఇక ఎటుగుడ్డి కనిపెట్టుకుని ఉన్నాం, అంతే ఉందాం అనుకుంటామా?
అబ్బాయితో మాట్లాడాల్సినవి అయిపోయిన తర్వాత హాయిగా అందుకే రాత్రంతా ఆయన కనిపెట్టి దేవుని దగ్గర నుండి విషయాలు తీసుకుని పగటి వేళ దోనె అమరము మీద తలవాల్చి నిద్రించుచుండెను అని ఉంది. ఏం తప్పు పట్టాడు? నువ్వు కనిపెట్టి దేవునితో గడిపి దేవుని స్వరం విని దేవునితో మాటలు పొంది అన్ని విషయాలు సేకరించిన తర్వాత నాకు కొంచెం నిద్ర వస్తుందా, కాసేపు మరి శరీరం బడలిగ్గా ఉందంటే ఆయనేం కఠినుడు కాదే, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అన్నవాడేగా ఆయన. ఇక నిద్రపోయి అలాగే మీరు వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళాడట. ఎందుకంటే వాళ్ళకి తినుటకు కూడా సమయం లేదని వాళ్ళని సేవ్ చేశాడు. ఆయన కంటే ఎక్కువగా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి నువ్వు మధ్యరాత్రి లేచి 2 గంటల నుండి కనిపెట్టు ప్రార్థనలో గడిపి తర్వాత విజ్ఞాపన చేయి, లేకపోతే విజ్ఞాపన చేసి కనిపెట్టు, లేకపోతే చేయడానికి మనసు రావట్లేదన్న అంటే ఒట్టిగానైనా కనిపెట్టు. ఆ కనిపెట్టే సమయంలో దేవునితో గడిపిన తర్వాత నీ శరీరం ఇంకా బడలేక తీరకపోతే పండుకో, కాసేపు ఇబ్బంది లేదు. కానీ ఆయన ఉన్న టైంలో ప్రజలు పెందల కడ నిద్రకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే టీవీలు గొడవ లేదు, సెల్ ఫోన్లో గొడవ లేదు. 8 గంటలు 8:30 వరకు అప్పుడు మా చిన్నప్పుడు రేడియోలో కొన్ని విషయాల్లో ఏవో వచ్చాయి. 8-8:30 దాకా. 8:30 అయిపోగానే హవా మెహే. ఎవరికైనా గుర్తుందా? అది వచ్చింది. ఇక హవా మెహే మనం ఏం వింటాం, హిందీలో ఉంటుంది అది. హవా మెహే అనగానే ఇక రేడియో కట్టేసుకొని ఆరు బయట మంచాలు వేసుకొని అట్లాగా మా చిన్నప్పుడు బాల్యం అట్లా నడిచింది. అప్పుడు టీవీలు లేవు, ఏం లేదు. అప్పుడే వస్తున్నాయి అన్నమాట టీవీలు. ఎక్కడో ధనవంతుడి ఇంట్లో ఒక టీవీ ఉండేది, రేడియోలే ఎక్కువ. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడి జేబులో ఒక టీవీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిద్రలు లేవు. ఆ రోజుల్లో పెందలక్కడనే పండుకొని పెందలక్కడే నిద్ర లేచి ఈ కార్యక్రమాలన్నీ జరిగించుకునే వాళ్ళకి అన్ని రోగాలు లేవు. ఇప్పుడు 1 గంటకు నిద్రపోయి 7 నిద్ర లేచినా సరే బలహీనతలు, సమస్యలు. టైం మారిపోయింది. నేను చెప్పినట్లుగా పెందలక్కడనే పడకకు వెళ్ళి అవకాశం ఉన్నంత వరకు మధ్యరాత్రి ఆయన 2 గంటలకు లేచి కనిపెట్టుకునేవాడు. ఎంత అద్భుతమైన జీవితాన్ని అనుభవించాడు దేవునితో అంటే ఆయన జీవిత కాలం కూడా 100 ఏళ్ళు దాటండి. 100 దాటి బతికాడు ఆయన. విచిత్రం తెలుసా మీకు? ఎంక్వైరీ చేయండి పోయి. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు ఎంక్వైరీ చేయండి. 100 దాటి బతికాడు ఆయన. అంటే అలా బతుకుతానికి ఆరోగ్యం బాగుంటుందని చెప్పటం కాదు. కనిపెట్టుట మనోనిదానము అనే దాన్ని సాధన చేశాడు. ఈ కనిపెట్టు ప్రార్థనలో మనోనిదానం అలవాటైంది. అంటే మనసు రకరకాలుగా పరిగెత్తకుండా, చిత్తభ్రమలకు గురి కాకుండా అలాగ ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట ద్వారా మనోనిదానం అనేది అలవడిద్ది. ఎప్పుడు మనోనిదానం అనేది మనిషికి అలవడుతుందో ఇక ఏ టెన్షన్స్, ఏ ఒత్తిళ్ళు, ఏ ప్రెజర్స్ కూడా అతన్ని ఏమీ చేయలేవు. మనసు నిదానంగా ఉన్నప్పుడు మనిషి ఏ విధమైన ప్రెజర్స్కి లోనుగాడు. అప్పుడు ఒత్తిడి వల్ల కలిగేటువంటి సకల రోగాలు బ్రేక్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అంతేనా, రోగాల సంగతి అటు పెడితే దేవుని ఆశీర్వాదం. ఎందుకంటే వీడు ఈ జామున లేచి కనిపెట్టుకున్నాడే, ఒక్కసారి అసలు వీడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం అబ్జర్వ్ చేసి ఏ అవలక్షణాలు నీలో చూపిస్తున్నావో వాటన్నిటిని దొళ్ళగొడతాడు ఆయన. అందుకే పెద్ద ఆయన పాడాడు, దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవా దేవుని పావనామమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? నీకు ఏ లోపమన్నా ఉన్నాయి, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అంతే. ఇప్పుడు నేను ఆచరణలో పెట్టి మీకు చెబుతున్నా, నేను చేయకుండా మీకు చెప్పట్లా. ఆల్రెడీ ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు ఇదే పిచ్చి. మనుషులతో ఎక్కువగా మాట్లాడటం, మనుషులతో ఎక్కువగా గడపటం, మనుషుల మధ్యలో తిరగటం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా, ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతా, దేవునితో మాట్లాడుకోవడానికి ఇష్టపడతా, దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకోవడానికి ఇష్టపడతా. నేను తరచుగా ఏకాంతానికి వెళ్ళేది అందుకే. అట్లా చాలాసార్లు దేవుని చేత బోధించబడ్డాను, దేవుని సంగతులు తెలుసుకున్నాను, దేవుని కృపతో దేవుని చేత నడిపించబడ్డాను. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూటమి కూడా ఆయన చెబితే ఏర్పాటు చేశా. నిజం ఇది, ఆయన మాట్లాడితే ఏర్పాటు చేశా, లేకపోతే అసలు సమస్య లేదు. అందరూ బాగా తిని దున్నపోతుల్లాగా ఉండమని చెప్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచేయండి అని. ఆ టైంలో ఈ ఎండగట్టే పరిచర్య పెట్టేవాడిని కాదు. కానీ దేవుడు మాట్లాడాడు, అందువల్ల నేను. కాబట్టి అభ్యాసం. పాత తరపు భక్తులు, బైబిల్లో చెప్పిన భక్తులు వీటిని సాధన చేశారు కనుక మండి అనేకుల్ని మండించారు. ఇప్పుడు అంత ప్రశాంతత ఇప్పుడు నవనాగరికతలో ఎక్కడ తగలబడింది? కాస్త ప్రశాంతంగా నిరుపో నిదానం కలిగి దేవుని దగ్గర కనిపెట్టే సన్నిధిని గడిపే అంత పరిస్థితి ఎంతమందికి ఉంది? దైవజనుల్ని కూడా అడుగుతున్నాను నేను. ఏ కాడికి నేత్రాశ శరీరాశ వదిలేసి జీవపడము అనే పాపంలో పడ్డారు ఎక్కువ మంది. వాడు మించిపోతున్నాడు, ఈడు మించిపోతున్నాడు, వాడు మించిపోతున్నాడు, ఈడు మించిపోతున్నాడు అని ఇంకా నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలి, ఏం చేయాలని భక్తి పరులు సైతం సన్నిధిని వదిలేశారు. జీవపుడంబం గర్వం కదా, గర్వహృదయులు దేవునికి హేయులు కదా. దాన్ని దేవుడు ఏ కోణంలో చూస్తున్నాడో అనే సెక్షన్ వదిలేశారు. నేను చెప్తున్నా, అందరికీ ఉపయోగపడేది. దయచేసి గుర్తించి సాధన చేయండి. మనుష్య జ్ఞానంతో దేవుని రాజ్యం కట్టలేం. దేవుని రాజ్యం మాటలతో, మనుష్య జ్ఞానంతో లేదు, అది దేవుని శక్తితోనే ఉన్నది. శక్తి చేతనో బలము చేతనో కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి, నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా, ప్రార్థన రాదా, అయితే నేను చెప్పిన పని చేయలేవా? నువ్వు చక్కగా వెళ్ళి మోకాళ్ళ మీద మౌనంగా ఉండు అంతే. ఆత్మ తానే నిన్ను వశపరుచుకుంటాడు. అవసరమైతే ఉచ్చరింప శక్యంగా నీ మూలుగులతోనో ప్రార్థన చేసేటట్టు ఆత్మే నీలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ ఒక్క బలహీనత నీలో ఉందా? జయించలేకపోతున్నావా? అదే నిన్ను గెలుస్తుందా? అయితే వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళుని కనిపెట్టు, ఆయన నిన్ను దాని నుండి విడిపిస్తాడు. ఇక ఏదైనా సరే దీన్నే అన్వయింపజేసుకో. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? అసలు ప్రార్థన అనుభవమే తెలియని వాళ్ళు, ఆ నడిపింపే నాకు రావట్లేదు అన్నవాళ్ళు ఇలా చేయండి. ప్రార్థన అనుభవం ఉన్నవాళ్ళు ఇది వినండి. ఇక ప్రార్థన అనుభవం ఉన్నవాళ్ళు, దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉన్నవాళ్ళు చక్కగా మాట్లాడవచ్చు. మాట్లాడిన తర్వాత ఇక బైబిల్ జిప్పేసి పడేసి సంకలో పెట్టి బయటికి పరిగెత్తవాకండి. కాస్త కూర్చోండి, మౌనంగా కనిపెట్టండి. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు కాదు. దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు తృప్తి చెందాడు, దేవుడు స్పందించాడు, దేవుని దగ్గర నుండి సమాధానం నా హృదయానికి వచ్చింది, ఆయన స్పర్శ నేను పొందాను అనిపించినప్పుడు లేచెళ్ళు. పరమగీతంలో సంఘ కన్య ఒక మాట అంటుంది చూడండి. సంఘం అంటే ఊరు, సంఘం అంటే ఊరమ్మా మనమే కదా. పరమగీతం 2వ అధ్యాయము 7వ వచనం చదువు, లేకపోతే 6 నుంచి కూడా చదవచ్చు. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది,
కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. ఉమ్, యెరూషలేము కుమార్తెలారా, ఉమ్, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేవకయు కలతపరచకయు. ఆ? లేవకయు కాదు, మళ్ళీ చూడు, లేపకయు. ఎందుకంటే నా పాయింట్ అక్కడే ఉంది, అందుకని. చదువు. మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అద్దుగో, ఎంత మాట ఉందో చూసారా? ప్రేమకు ఇష్టమగు వరకు. ప్రేమ అనేది మనకు తెలిసి ఒక భావోద్రేకం, ఒక ఫీలింగ్ బాబు. ప్రేమ అనేది మన శరీరంలో, మన ప్రాణంలో ఒక భావోద్రేకం. కోపము, కక్ష, ద్వేషము, అసూ ఇట్లాంటి ఎలానో అట్లా ప్రేమ భావోద్రేకం. కానీ ఇక్కడ ప్రేమను ఒక భావోద్రేకంగా సంబోధించట్లా, ఒక వ్యక్తిగా మాట్లాడుతుంది. ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటుంది సంఘము. అంటే బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని ఆత్మీయుడు ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయనకు తృప్తి కలిగేంత వరకు, ఆయన నన్ను వదిలేంత వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రేమకు ఇష్టమగు వరకు అంటే ఎవరా ప్రేమ? అంటే ప్రభువే. ప్రభువుకి ఇష్టమైన నన్ను బయటికి రిలీజ్ చేసేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను అభ్యంతరపరచొద్దు అని అడుగుతుంది. ఎంత అద్భుతమైన విషయం! ఎన్నో పర్యాయాలు, ఎన్నో సంగతులు మనల్ని లేపినాయి, కలతపరిచినాయి, ఆయన కౌగిల్లో నుండి బయటికి లాక్కెళ్ళినాయి. ఇక ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఈ ఉపవాసంలో దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాబోతున్న రోజులు గడిచిపోయిన రోజుల వంటివి కావు గనుక ఇంకొక శుభవార్త కూడా చెప్పనివ్వండి. ఇక రాబోతున్న రోజుల్లో, ఇంకా రోజులు ముందు ముందు గడిచే కొద్దీ భక్తిహీనులు కాదు, భక్తులందరూ ఈ మెట్టుకు తయారవుతారు. ఖచ్చితంగా జరగబోతుంది ఇది. సంఘమంతా కూడా శుద్ధీకరణ పొందుతుంది. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి రాబోతుంది. ఆ అనుభవంలోకి వస్తేనే ఆమె ఎత్తబడటానికి యోగ్యురాలు. లవోదికయ అనుభవంలో కాదు సంఘం ఉండేది, అది గతించిన కాలం అయిపోయింది. ఇప్పుడు సార్దీస్ అనుభవంలో ఉంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అన్న అనుభవం చూశారు. ఎక్కడన్నాడు ఇది? సార్దీస్ సంఘాన్ని గూర్చన్నాడు. సార్దీస్లోనున్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము అని, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇప్పుడు ప్రస్తుత సంఘములో కొంత భాగం ఇలానే ఉంది. అయితే రాను 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 ఈ అనుభవం నుండి ఏ అనుభవంలోకి సంఘం ప్రయాణం చేస్తుంది అంటే ఆ మాలిన్యం అంతా కడగబడి శుద్ధీకరణ పొంది పరిపక్వత చెంది ఫిలదెల్ఫియా అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోనికి వచ్చే మెట్టులో ఇదొక భాగం. ఇలాగా వ్యక్తిగతంగా దేవునితో కనిపెట్టుకొని దేవునితో కలుసుకున్నవాడు ఇక సామాన్యుడిగా ఉంటాడా? చెప్పండి ఒకసారి. సామాన్యుడిగా ఉంటాడా? ఉండడు, మొనగాడైపోతాడనమాట. లోకానికి పిచ్చోడే, కానీ దేవదూతల దృష్టిలో అతడు మొనగాడు. ఆమె ప్రత్యేకమైనది. ఇలాంటి సాధన ఆదిమ క్రైస్తవ్యంలో మనం చూస్తాం. భోజనం రెడీ అవుతుంది, సమయం ఖాళీ దొరికింది. సీమోను పేతురు ఏం చేశాడో తెలుసా? మిద్దె మీదికి ఎక్కి కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కిన అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. ప్రార్థన అనగానే మోకాళ్ళేసి మొర్రపెట్టి మొత్తుకొని ఉంటాడు అనుకోవద్దు. ఈ పాయింట్ మీకు మేజర్గా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనగానే మోకాళ్ళు నీకు అడుక్కోవటం మొదలుపెట్టాడు అనుకోవద్దు. ప్రార్థన అనగానే మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మోకాళ్ళుని అడుక్కోవటం, అయ్యా అయ్యా అని. కాదు 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 కనిపెట్టుకున్నాడు. ఏదో కాసేపు స్తుతించి ఉంటాడు, దేవుని మయంపరుచుకొని ఉంటాడు, దేవునితో మాట్లాడుకొని ఉంటాడు. ఇక దైవ స్వరం కొరకు కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకుంటే
4 చెంగులు పట్టబడి దుప్పటి వంటిది ఒకటి కిందికి దించబడటం స్పష్టంగా చూశాడు దర్శనంలో. కనిపెట్టుకున్నాడు, ఒక విజన్ కనపడుతుందండి. ఏం కనపడుతుంది? కనిపెట్టుకున్నాడు, ఒక దర్శనం కనపడుతుంది. అందులో ఆకాశము తెరవబడి, పాపం ఈయనకేం ఆకలి అవుతుంది, అయినా కనిపెట్టుకొని ఉన్నాడు. 4 చెరగులు పట్టబడిన దుప్పటి వంటిది ఒకటి కిందికి దిగుతుంది. అందులో చతుష్పాద జంతువులు, భూమి మీద ప్రాకిడి పురుగులు, సకల జీవరాశులు కనపడుతున్నాయి. అందులో వాటిల్లో దేవుడు అపవిత్ర జంతువులను చూపించి, సీమోనో అదుగో తిను అన్నాడు. వెంటనే ఈయన అంటున్నాడు, అయ్యా, అపవిత్రమైనది అన్నడు కూడా నా నోట పడలేదు, నీవేళ దాన్ని తినమని చెప్పుచున్నావు అన్నాడు. మళ్ళా అది ఆకాశానికి వెళ్ళిపోయింది. ఏంటి ఈ దర్శన భావం అనుకున్నాడు. మళ్ళా కనిపెట్టాడు. చూడండి, మళ్ళా ఏం చేశాడు? అయ్యా వాళ్ళు ఆకలి అవుతుంది, అమ్మాయి అయిందా అన్నాడా? కానివ్వండి, ఆకలి అవుతుంది అలా. ఏంటి నాకు కనపడ్డది, మళ్ళా తేల్చుకుందామని మళ్ళా కనిపెట్టుకున్నాడు. మళ్ళీ ఆకాశం తెరవబడి దిగుతుంది. ఇలాగ ఎన్నిసార్లు జరిగాను? 3 జరిగాను. ఈ దర్శన భావం ఏమని నేను ఆలోచించుకొనుచుండగా 3 మనుషులు సీమోను పేతురు అనే అతను ఎక్కడున్నాడు అని అడగటం నాకు వినబడింది. అప్పుడు నేను వెళ్ళి వారిని చూచినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ వాళ్ళు వాకబు చేస్తున్నారు. అయ్యా, చర్మకారుడైన సీమోను గారి ఇల్లు ఇదేనా? అవునండి, ఎవరు కావాలి? ఇక్కడికి సీమోను పేతురు అనే దైవజనుడు వచ్చాడట. వచ్చాడా? వచ్చాడండి. ఇక్కడ కింద ఈ సంభాషణ జరుగుతుంటే పెద్ద ఆయన అక్కడ మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు ప్రభువా వాళ్ళు నా గురించి అడుగుతున్నారు అని అడిగితే, పేతురు, నీవు సందేహింపక వారితో కూడా వెళ్ళు. వాళ్ళు అన్యులని నువ్వు సందేహించొద్దు, అన్యజనులను కూడా నువ్వు రక్షించాలి నాయనా. నేను ఇశ్రాయేలీయులకే పవిత్ర జంతువుల వాడినే, అపవిత్ర జంతువుల జోలికి పోను అనే సెక్షన్ రద్దు చేసుకోయ్యా. ఇక యూదుడనియు, సిథియుడనియు, గ్రీసు దేశస్థుడనియు వేరు లేదు, క్రీస్తు యేసునందు అందరూ ఒక్కటే. ఒక అద్భుతమైన ప్రత్యక్షత అక్కడ బయలుపరిచాడు. కనిపెట్టుకుంటేనా, లేకపోతే రొట్టెలు వండుతుంటే చూస్తూ ఉంటేనా? లొట్టలు వేసుకుంటా చెప్పండి. రొట్టెలు వండుతుంటే అయిందమ్మా కానిలే అనుకుంటా ఉంటే అయిందా, అందిందా? లేకపోతే పోయి కనిపెట్టుకుంటే అయిందా? ఎంతమందికి ఉంది ఈరోజు అనుభవం దైవ జనాంగంలో? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. సీమోను పేతురు ఖాళీ దొరికితే వెళ్ళి మోకాళ్ళుని ప్రభువా అని కనిపెట్టుకున్నాడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, యెషయా గారని సాముయేలు అన్నోళ్ళు ఈరోజు వచ్చారు మాచర్ల నుంచి. ఆయన కూడా ఎరిగే ఉండొచ్చు. పెద్ద ఆయన చూసావు నువ్వు చూడలా, విన్నావు. ఆయనకుంది అనుభవం. ఆయనే కదా, పెద్దోళ్ళందరికీ ఉంది అలవాటు. దాదాపు చాలామంది, భక్త సింగ్ గారికి ఉంది. గడ్డం చేయించుకోవాలన్నా కూడా మోకాళ్ళుని కనిపెట్టేవాడంట. దేవుడు మాట్లాడితే పోయి చేయించుకునేవాడంట, మాట్లాడకపోతే అంతే పెంచుకునేవాడు. భక్త సింగ్ గారు పిచ్చితనం లాగా లేదు మనకది. కొంతమంది మేధావులకి అది పిచ్చితనం లాగా ఉంటుంది. పిచ్చితనం కాదు, దేవుని మాట చొప్పున నడుచుకోవటం సాధన చేశారు. దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు లేచి బార్బర్ షాప్కి వెళ్ళి చేయించుకునేవాడంట. విషయం ఏంటో చెప్పనా? దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు వెళ్తే షాపు క్లీన్గా ఉండేదండి, ప్రశాంతంగా. అతను ఒక్కడే ఉండేవాడు. ఈయన కటింగ్ చేస్తామంటే ఈయన సువార్త చెబుతూ ఉండేవాడు ఆయనకి. అదంతా అయిపోయేటప్పటికి అతను మారు మనసు తీర్మానం చేసుకునేవాడట. అలా ఆత్మలను గెలుచుకున్నాడు ఆయన. భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, కిషన్ సింగ్ అనే దైవజనులు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని నడిపింపులో ప్రయాణం చేయటం సాధన చేశారు. మొంగమూరి దేవదాసయ్య గారు, ఎలీషా
ఎలీషా. గెహజీ బయట ఉన్నాడు, ఎలీషా పోయి లోపల మోకాళ్ళుని కనిపెట్టాడు. బయట ఏం జరుగుతుందో మొత్తం పిక్చర్ కనపడుతుంది అక్కడ. నేను చెప్పిన పెద్ద ఆయన యెషయా గారు అందరూ ప్రార్థన చేస్తుంటే ఆయన కనిపెట్టేవాడంట. కనిపెట్టుకొని కూర్చునేవాడు. దేవుడు చూపిస్తే, అయ్యా ఫలానా వ్యక్తికి ఈ సమస్య వచ్చిందంట, దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేయండి అయ్యా అనేవాడు. అయ్యా ఫలానా వ్యక్తి ఇబ్బందిలో ఉన్నారంట, అయ్యా కొంచెం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు, చేయండి అయ్యా అని కనిపెట్టుకొని. అసలు ఏరి నేను జుట్టు బీక్కొని దేవుళ్ళండా దొరకట్ల అట్టంటోళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎక్కడన్నా కనపడ్డారా మీకు అట్లాంటి వాళ్ళు? గంటలు అట్లా ప్రార్థన చేస్తామంటే కనిపెట్టుకునేవాళ్ళు. ఉంటే చెప్పండి, అడ్రస్ చెప్పండి, పోయి నేను పరిచయం చేసుకుంటా. కనపడ్డారా మీకు ఎక్కడన్నా? దైవజనంగాన్ని అడుగుతున్నా, చూసారా ఎక్కడన్నా? ఎందుకు అంత అవసరం ఏముందన్న? ఫోన్ వచ్చిండిలా ఇప్పుడు. ఫోన్ వస్తే అవతల ఇంట్లో వ్యవహారం తెలిసిద్దా నీకు? అటు మనసులో ఉన్న ఆలోచన తెలిసిద్దా నీకు? అన్ని సంగతులు తెలుస్తాయా నీకు? రాబోతున్న ఉపద్రవం తెలిసిద్దా నీకు? ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎవరెవరిని దర్శించాలో తెలిసిద్దా నీకు? తెలిసిద్దా? తెలియదు. మరి ఎట్లా తెలిసిద్ది? వాళ్ళకంటే మనమేం గొప్ప కాదు, ముదుర్లు వాళ్ళు. యేసయ్య కంటే గొప్పవాళ్ళం మనం. కనిపెట్టు ప్రార్థన ఆయన చేశాడు, విజ్ఞాపన చేశాడు తండ్రికి. తర్వాత దేవుని జవాబు కొరకు కనిపెట్టుకుని మౌనంగా ఉన్నాడు. ఆయన స్వరము విని అడుగులు వేశారు. లారీలో ప్రయాణం చేస్తున్నాడు ముసలాయన. ఆ లారీ వాళ్ళు లారీ డ్రైవర్ తోల్తా ఉన్నాడు బండి నిర్మానుషంగా. అంతా అడవులు, అప్పుడు అడవులు దాదాపు చాలా, ఇప్పుడు కూడా చిట్ట అడవిలాగా ఉంటుంది. కారంపూడి మాచర్ల మధ్యలో. సత్తెనపల్లి నుంచి రావచ్చు అటు రూట్ ఉందా? సత్తెనపల్లి నుంచి మాచర్ల రూట్ ఉందా? ఉంది కదా. అక్కడి నుంచి పిడుగురాళ్ళ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ళ నుంచి ఉంది కదా. మొత్తానికి ఆ లారీ ఎక్కాడు మధ్యరాత్రి. అక్కడికి వచ్చేసరికి ఇంకా చీకటి, బాగా పొద్దుపోయింది, మధ్యరాత్రి అయిపోయింది. లారీ వెళ్తా ఉంది. చాలా సంవత్సరాలు దగ్గర ఒక 40 ఏళ్ళు అయిద్దాం ఇది జరిగి. లారీ వెళ్తా ఉంది, ఆయన కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా దిగన్నాడంట. ప్రభా దిగయ్యా, ఇక్కడ దిగన్నాడు. లారీ పోతుంది. ఏందయ్యా తండ్రి, స్తోత్రం, దిగయ్యా, ఇక్కడ దిగు. కనిపెట్టుకొని ఉన్నోడికి వినపడుతుంది దేవుని మాట. మిగిలిన వాళ్ళు ఆ ధ్యాసలో లేరుగా, వాళ్ళకి వినపడట్లా. అయ్యా ఆపయ్యా అన్నాడు. ఏం పెద్ద ఆయన, ఇక్కడ దిగుతానయ్యా. ఎందుకు ఇక్కడ దిగటం ఏంటి? ఊరు అనుకున్నా ఏంది? నిద్రపోయి లేచినట్టున్నావు. నిద్రపోలే ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈడేమనుకుని నిద్రపోయాడు అనుకుంటున్నాడు. నిద్రపోలా, కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. దేవుడు దిగమంటున్నాడు. ఏం జరగబోతుందో ఈయనకు తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు. దేవుడు దిగమంటున్నాడు. అయ్యా ఆపండి, నేను దిగుతాను. దిగమంటున్నాడా? కలగన్నట్టున్నాడు ముసలోడు. ఇదేం ఊరు అనుకుంటున్నావు, ఏంది అడివి అన్నాడు. అయినా పర్లేదులేయా, దేవుడు దిగమంటున్నాడు, దిగుతా. ఆపి దిగాడు. బండి ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత చాలాసేపటికి వేరే జీబో ఏదో వస్తే చిన్నంగా దాని మీద ఎక్కి బయలుదేరాడు. పోయి మార్గ మధ్యలో చూస్తే అది యాక్సిడెంట్ అయ్యి ఉంది, తాను ఎక్కిన లారీ. ఇప్పుడు మీలో కొంతమంది డౌట్ రావచ్చు, అదేదో వాళ్ళకు కూడా చెప్తే బాగుండేది. కానీ చెప్పినా ఏమన్నారు వాళ్ళు? నిద్రపోయే కలగా అన్నట్టున్నావు.
ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది సడన్గా బయలుదేరతారు, అన్నా నేను బయలుదేరుతాను అంటారు. నాకు కొంచెం ప్రేరణ, కొద్దిగా ఆగయ్యా, లేదన్నా నాకు టైం అవుతుంది, కొంచెం ఆగు. ఆ టైంలో ఆగాడు అనుకో, ఇప్పుడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఫలానా సెంటర్కి వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి ఎదురొచ్చే వాహనం ఆ స్పాట్ ఏమవుతాడో దేవునికి తెలుసు. కాసేపు వాడిని అక్కడ ఆపేసే అంటాడు. కొంచెం టైం లేట్ చేసామనుకో, చాలామంది అంటారు చూడు, ఒక్క సెకండేనన్నా, ఆ సెకండ్ తప్పించుకుంటే అయిపోయేది, దాటి అవతలకి వెళ్ళిపోయేవాడు. కరెక్ట్గా అది అట్టు వస్తుంది, ఇట్టు వచ్చాడు, ఆ సెకండ్లో అయిపోయిందన్న అంతా. ఒక్క 10 నిమిషాలు పెద్దోడు చెప్పాడని ఆగితే సెకండ్ ఏంది, 10 నిమిషాలే తప్పిపోయింది. మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. కొంతమంది అట్లా కనిపెట్టి ప్రార్థన కలిగిన వాళ్ళు చెప్తారా, కళ్ళు మూసుకుని. ఎక్కువ శాతం ఈ కనిపెట్టు ప్రార్థనకు అలవాటు పడితే ఇక వేరే లోకం నీకు పట్టదో ఇక అదే అలవాటు వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా కనిపెట్టుకుని దేవుని దగ్గర నుండి ఎప్పటికప్పుడు సమాచారం. నేను చెప్పిన ఈ మాటకి లేఖనాధారం చూపిస్తాను చూడండి. ఇప్పుడు పేతురు దగ్గర అర్థమైంది కదా, స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఓకే, లైన్లో ఉన్నారు, అర్థమైంది కదా. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, కొండ మీద ఎక్కి పర్వతం మీద ప్రార్థన చేశాడు వర్షం కోసం. ప్రార్థన చేస్తే జవాబు రాలా. ఇదేంటి, దేవుడు వర్షం కురిపించాలి కదా, కురిపిస్తాను అన్నాడు, కురిపించలేదు ఏంది అని మళ్ళా ప్రార్థన చేశాడు. ఏం ప్రభా నేను అడిగాను కదయ్యా, వర్షం పంపించయ్యా అని అడిగాడు. కొంచెం సేపు ఆగి మళ్ళా, వెళ్ళయ్యా, వచ్చిందో లేదో జవాబు చూసిరా. ప్రభువు ఏదో ఒక సమాధానం ఇస్తాడయ్యా, కురిపించటమో ఆపుతానంటమో లేకపోతే కొంచెం టైం ఉందిలే అంటమో ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడయ్యా. నాకు వేరే ఆన్సర్లు ఇవ్వట్లా, కురిపించను అనట్లా, ఇప్పుడు కాదు అనలా, కురిపిస్తాను అంటున్నాడు. నువ్వు వెళ్ళి చూడు. వెళ్ళాడు, చూశాడు, ఆ మెరకెక్కి సముద్రం వైపు. ఏమన్నా కనపడిందా? ఏమి లేదు గురువుగారు. ఈలాగున 6 సార్లు తిరిగాడు. ఈయన లేచాడా? దేవుని దగ్గర నుండి సమాధానం పొందక మునుపు లేచాడా? పోనీ వాన కురిసినప్పుడు లేచాడా? కాదు. వాన కురిసినప్పుడు లేవలా, ప్రార్థన సమాధానం రాక మునుపు లేవలా. 7 మారు కూడా పొమ్మన్నాడు. ఇదేంటి, జవాబు రావాలే, రాకపోవటం ఏంటి? ఈసారి ప్రార్థన చేస్తా అని మళ్ళా ప్రార్థన చేశాడు. 7వ మారు ప్రార్థన చేసిన తర్వాత అతడు మేర ఎక్కి చెప్తున్నాడు, గురువు గారు, అరచేయంత మేఘము ఆకాశమునకెక్కుట నేను చూచుచున్నాను, కనబడింది అయ్యగారు అన్నాడు. రైట్, వాన గురవలా. వర్షానికి హేతు అయ్యేటువంటి మేఘము సముద్రం మీద నుండి నీటిని తీసుకొని ఎంత మేఘం ఎక్కుతుందయ్యా? ఎంత జవాబు వచ్చిందయ్యా? మొత్తంగా జవాబు వచ్చిందా? అరచేయంత జవాబు వచ్చింది. స్తోత్రం. చాలు, స్టార్ట్ అయింది ఇక జవాబు అని నిర్ధారణ చేసుకొని లేచి అహబుని రెడీ చేశాడు. అహబో వెళ్ళిపో, విస్తారమైన వర్షం రాబోతుంది అన్నాడు. ఎంత చూసి? అరచేయంత మేఘం చూశాడు. విస్తారమైన వర్షం ఏంటి అంటే, నా ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయిందిరా, పరిగెత్తన్నాడు. కొట్టు. నా ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది. లేట్ చేసావంటే నీ గుర్రాలు ముందుకెళ్ళవు, ప్రచండమైన వర్షం రాబోతుంది అని అహాబుకు చెబితే ఆ రథం సిద్ధం చేసుకొని బయలుదేరాడు. ఏలియా నడుము బిగించి ఏలియా పరిగెత్తడం మొదలు పెడితే అహాబు గుర్రాలు కంటే ముందే పోయి అక్కడ ఉన్నాడు, యెజ్రెయేలు గుమ్మం దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఉన్న విషయాలు కథలుగా చెప్పుకొని సంబరపడటం కాదు, మన జీవిత అనుభవాలు అయ్యి ఉండాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. నా ప్రియులారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధులని,
దేవుని ఏర్పాటులో ఉన్నవారని గుర్తెరిగి దేవుడు మనందరికీ కూడా ఈ మాటలు అందిస్తున్నాడు. నేను అది గుర్తెరిగి నేను దేవుని మూలంగా మీకు అందిస్తున్నా. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం సీరియస్గా తీసుకోండి ఈ విషయాలు. పెంతెకోస్తు పండుగ నాడు ఏం చెప్పాడినా, తండ్రి వలన నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానము కొరకు యెరూషలేము నుండి వెళ్ళక కనిపెట్టుకొనుడి అన్నాడు. కనిపెట్టుకుంటే ఏం చేస్తావు ప్రభు అంటే, పైనుండి మీకు శక్తి పంపుతానన్నాడు. అన్నాడా? సరే వెళ్ళి మేడగది మీద కనిపెట్టుకున్నారుగా, పంపాడా? 40వ రోజు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టడం మొదలుపెట్టారు. విజ్ఞాపన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, ఓ పక్క కనిపెట్టుకొని ఉన్నారు. అడుగుతున్నారు, కనిపెడుతున్నారు, అడుగుతున్నారు, కనిపెడుతున్నారు. 10 రోజులు. 40వ రోజు ఆయన వెళ్ళాడు. అక్కడి నుంచి లెక్కేసుకుంటే 10 దినాలు. 50వ రోజు పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అంటే 50వ రోజు. స్తోత్రం. ఈ 10 దినాలు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలా, సువార్త చెప్పలా, వేరేదేమీ చేయలా. ప్రార్థన చేస్తే కనిపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూనే కనిపెడతా ఉన్నారు. ఇక ఆ కనిపెట్టు అది పరిపక్వత చెందింది. 10 దినాలు అయింది. ఒక తెల్లవారుజామున అగ్ని జ్వాలల వంటి ఒక దర్శనం వారికి కలిగింది. స్పష్టంగా వాళ్ళకి కనపడింది. పెళ్ళున ఒక పెద్ద గాలి, బలముగా వీచే గాలి వంటి శబ్దం, పఠామనే శబ్దం, బాంబు వేలినట్టు అయిపోయింది. అంత సప్పుడు రాబోతే ఆ చుట్టుపక్కల లేచి వచ్చేవాళ్ళు కాదు, నిద్రపోతుంటారు కదా. ఏ ఇందిరా నిద్రపోతారు లేండి అని లేపినట్టుగా మొత్తం ఉలిక్కిపడి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం అంటే ఆ మేడ గది కాడి నుంచి వచ్చింది. మొత్తం పరిగెత్తుకొని వచ్చారు. ఎంతమంది తెలుసా? 100, 1000 కాదు, కొన్ని వేల మంది రౌండ్ చేశారు దాన్ని. లోపలేం జరుగుతుంది? దాదాపు 14-15 రకాల భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం మొదలుపెట్టి ఆ పని నెరవేరినప్పుడు ఎలా ఉంటుంది? ఒక పనిని మనం ప్రారంభించాం, దానికోసం కనిపెట్టుకున్నాం, చివరకు సఫలమై మనం అనుకున్నది వస్తుంది. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగు? అట్లాగా వాళ్ళు ఏ శక్తి కొరకు కాచుకున్నారో, కనిపెట్టుకున్నారో, ఆ కనిపెట్టుకున్నది పొందక మునుపు వారు వెళ్ళలా, పొంది కదిలారు బయటికి. ఆ శక్తి వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ రౌండ్లో పేతురు ఒక చిన్న ప్రసంగం, గంటల ప్రసంగం కూడా కాదు, ఒక 10 నిమిషాల ప్రసంగం చేశాడు. కథం అంతే. వారు హృదయంలో పొడవబడి, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను? ఒక్క ప్రసంగం, 10 నిమిషాల ప్రసంగం, అయితే పరిశుద్ధాత్మ శక్తితో చేసిన ప్రసంగం. తర్కం చూపించలేదు, లాజిక్ చూపించలేదు, ఏం లేదు, సింపుల్. 3000 మంది వరుస పెట్టి బాప్తీసం పొందారు. ఇప్పుడు 3000 ప్రసంగాలు చేస్తే లింగులింగమంట ఒకడు పొందట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పొందినోడు కూడా అటు ఇటు కాకుండా ఉంటున్నాడు. వాళ్ళలాగా అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకుండట్లా ఈ లింగులింగమంట పొందినోడు కూడా. సగం అయ్యి సగం ఇయ్యి. ఎంత తేడా! ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది మొత్తానికి. ఆయన అనుకున్నది కాదు, ఇంకొకటి జరుగుతుంది. ఇది మారాలి. ఇక్కడ కూర్చున్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక సేవకులే కాదు, తమ్ముళ్ళు అందరూ కూడా ఈ మెట్టు ఎక్కాలి. ఇది మనకు అసాధ్యమయ్యేదేం కాదు. కనిపెట్టుకోవటం అసాధ్యమైద్దా? ప్రార్థన చేయాలని ప్రేరణ వస్తే ప్రార్థన చేసి తర్వాత ఇక మౌనంగా కనిపెట్టు. ఎంతసేపు కనిపెట్టగలిగే అవకాశం ఉంటే అంతసేపు నీ ఓపిక. ఏలియా ఉదంతం, ఎలీషా ఉదంతం, అపోస్తలుల ఉదంతం, ప్రభు యొక్క ఉదంతం, ఇలా బోలెడన్ని. ఆ 2 ఖండములను విడగొట్టి వాటి మధ్యగా దేవుడు అగ్ని జ్వాలా రూపకంగా దాటిపోయేంత వరకు అబ్రహాం అక్కడే కనిపెట్టుకొని ఉన్నాడు. యాకోబు
ప్రభువు తనను దర్శించేంత వరకు మొత్తాన్ని దాటించి అక్కడే కనిపెట్టుకొని ఉన్నాడు. ఈరోజు అది కరువైపోయింది. అసలు ఆ తరహా భక్తే కనపడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఎక్కడ కనపడ్డారు మీకంటే, భవిష్యత్తులో నిన్ను చూపించి ఇతరులు చెప్పుకునేటట్టు నువ్వు తయారు కావాలనే ఈ మాట దేవుడు నీకు అందించాడు. ఎక్కడున్నారు ఆ తరహా భక్తులు అంటే, ఇదిగో ఫలానా దగ్గర షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. సిరియా సైన్యాధిపతి భార్యకు బానిస పిల్ల సాక్ష్యం ఇచ్చినట్లు షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. నా యజమానుడు ఆయన యొద్దకు పోతే అతడు స్వస్థపరచబడతాడని, నా యజమానుడు ఆ షోమ్రోనులోనున్న ఎలీషా ప్రవక్త యొద్దకు వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నానని ఆ చిన్న బిడ్డ సాక్ష్యం ఇచ్చింది. తెలుసు ఆ పిల్లకి పనోడు ఎక్కడ ఉన్నాడో. పనోడు హడావుడి చేయడో, హడావుడిగా కనపడ్డో, పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు. ఇప్పుడు సరుకు తక్కువ, సౌండ్ ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి విషయం తక్కువ, హడావుడి ఎక్కువ కాదంటారా? తీరాబోతే అక్కడ మనకు దాహం తీరే వ్యవహారం ఏం కనపడదు. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, హడావుడి లేవు, ఏమీ లేవు, పిచ్చోళ్ళ తిరిగాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు మరి ఒక గొంగళ దుప్పటను, నడికట్టను, చేతిలో కర్ర, ఇంకేం లేదు. ఇది ఇంకా డేంజర్ క్యాండిడేట్. 50 మంది సైన్యాన్ని తీసుకొని సైన్యాధిపతి ఒకడు వచ్చి, ఓయ్ దైవజనుడా త్వరగా దిగిరా, మా రాజుగారు రమ్మంటున్నాడు నిన్ను, త్వరగా రా. ఆ పైన కూర్చున్నాడు ఏదో గొంగళేసుకొని ఒంటి మీద సరిగా బట్టలు లేకుండా ఏదో చేతిలో కర్ర పట్టుకొని పిచ్చోడులా కూర్చుంటే, పిచ్చోడు అనుకున్నాడు ఈ పిచ్చోడు. ఏంది అన్నాడు. ఏంది నువ్వు అంది? త్వరగా దిగో, మా రాజు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. నేను దైవజనున్నా, నేను నిజంగా దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించుగాక అంటే ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే 51 బూడిద కుప్పలు మిగిలినాయి. మళ్ళీ శాల్తీలు కూడా కనపడలా. ఇది కహానియా, అబద్ధమా, అభూత కల్పన, సత్యమా? ఎంత డేంజరో చూడు. కదిలిస్తే అగ్గినే. పౌలు మాట్లాడుతున్నాడు సెర్గీ పౌలు అనేవాడి దగ్గర. ఒకడు వచ్చాడు, ఎలుమా అనేవాడు, అంటే గారడీ విద్య గలవాడు. వచ్చి పౌలు ఈ సెర్గీ పౌలు అనేవాడికి సువార్త చెప్తుంటే ఇటు చెప్పని ఇట్లా మధ్య అడ్డు తగులుతున్నాడు. చూశాడు, మండిపోయింది పౌలుకి. ఏమన్నాడు తెలుసా? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, ఇట్టి కార్యము చేసి నువ్వు నాకు అడ్డు తగిలినందున కొద్ది దినములు నీవు సూర్యుని చూడకుందువు గాక, నీ కళ్ళు గుడ్డివైపోవును గాక అని పలికాడు. 2 ముక్కలే. ఇకంతే. వాడు ఇక తౌళ్ళాటం మొదలుపెట్టాడు, తడవులాటం. సెర్గీ పౌలు గుండె జారిపోయింది. స్తోత్రం. ఇంకా వద్దన్నా వింటాడు. అంతకుముందేమో చెప్పిన వినని పరిస్థితిలో ఉన్నాడు. ఈ సన్నివేశం చూసి ఇక వాడు తౌళ్ళాటం మొదలు పెట్టాడుగా. ఒకడు వాడిని పట్టుకొని తీసుకెళ్తున్నారు పక్కకి. ఇప్పుడు పౌలు ఎక్కడ దాకా చెప్పానండి సెర్గీ పౌలు గారు అంటే ఏం చెబుతాడు? అయ్యా అసలు ఎక్కడి నుంచి కాదు, మొట్టమొదటి నుంచి మొత్తం చెప్పండి అయ్యా, ఏ పని అన్ని పనులు వదిలేస్తానయ్యా, నువ్వు ఏ జీవితం అది తింటానయ్యా, నేనేం చేయాలయ్యా అంటాడా అనడా చెప్పండి. అనకపోతే ఇక నన్ను ఏమంటాడో, వాడికన్నా కళ్ళు పోవాలి, వీడి ప్రాణం పోవంటే అసలు మొత్తాన్ని చేస్తాను నేను. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట అలా జారి వచ్చిందంటే ఇంకంతే. ఎంత ప్రభావం అండి. మళ్ళీ అంత ఫోర్స్ ఉండి కూడా మళ్ళీ తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, చావడిలోకి లాగి పడేశారు, చెరసాల్లో పడేశారు, గుల్లగా కొట్టారు. అన్ని తింటానే ఉన్నాడు, పచ్చడవుతానే ఉన్నాడు. పలికితే మాత్రం అంతే సంగతులు. ఖర్చీపు తగిలితే స్వస్థత. మళ్ళీ రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతాడు.
ఆకారం చూస్తేనేమో అసలు లెక్క చేయరు మనుషులు. అతని దేహము ఈ వికారంగా ఉందని, అతని ప్రసంగం కొరగా ఉందని చాలా తక్కువగా చూసేవాళ్ళు ఆయన్ని. ప్రభావమేమో ఇంత. ఎలా సాధ్యమైంది అంటే దేవుని సన్నిధిలో అలాంటి ప్రభావాన్ని నింపుకున్నారు. అచ్చంగా ఆ ప్రభావంతో మండారు కనుకనే ఆనాడు స్టార్ట్ అయిన అగ్ని ఈనాటికి చల్లారకుండా అది మండుతానే ఉంది.